యోగాంధ్రప్రదేశ్ కార్యక్రమాన్ని నెల రోజుల పాటు నిర్వహిస్తామని తెలిపారు మంత్రి కందుల దుర్గేష్. రాజమండ్రి గౌతమి ఘాట్లో యోగాంధ్రప్రదేశ్ కర్టెన్ రైజెస్ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. యోగాపై ప్రజలందరికీ అవగాహన ఉండాలని, యోగా చేయడం వల్ల శారీరక మానసిక ఉత్తేజం కలుగుతుందన్నారు. జూన్ 21న యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని విశాఖలో భారీ ఎత్తున యోగా కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి సుమారు 5 లక్షల మంది హాజరవ్వనున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో 5 కోట్ల మంది ఈ నెల రోజులు యోగా కార్యక్రమంలో పాల్గొంటారన్నారు మంత్రి. యోగా దినోత్సవం సందర్భంగా జూన్ 21వ తారీఖు వరకు ఈ నెల 21వ తారీఖు నుంచి ఈ ఒక నెల రోజుల పాటు యోగాకు సంబంధించినటువంటి వివిధ అంశాల మీద ప్రజలందరికీ కూడా ఒక అవగాహన కల్పించే విధంగా వివిధ రకాల కార్యక్రమాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా మానవ వనరుల శాఖ మంత్రులు నారా లోకేష్ గారు రూపొందించడం జరిగింది. దీని ద్వారా మొత్తం జూన్ 21వ తారీఖున జరిగేటువంటి అద్భుతమైనటువంటి కార్యక్రమంలో విశాఖపట్నంలో ప్రధానమంత్రి గారు పాల్గొంటారు. ఆ కార్యక్రమంలో రమారమి ఒకే చోట 5 లక్షల మంది యోగా అభ్యసించే విధంగా కార్యక్రమాన్ని, దాంతోపాటు రాష్ట్రం మొత్తం మీద 5 కోట్ల మంది అభ్యసించే విధంగా ఈ కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది. ఈ రోజు యోగాంధ్ర కర్టెన్ రైజర్ ప్రోగ్రామ్ కి మన ఎస్పీ గారికి, మున్సిపల్ కమిషనర్ గారికి, జేసీ గారికి, సో మనం ఇంటర్నేషనల్ యోగా డేని మనం ప్రతి సంవత్సరం జరుపుకుంటున్నాం. ఈసారి ఒక ప్రత్యేకంగా ఒక 1 మంత్ క్యాంపెయిన్ చేయాలి అని మన గవర్నమెంట్ నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో ఈ క్యాంపెయిన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, యోగా ప్రాక్టీస్ చేసిన వాళ్ళు చేసుకుంటూనే వెళ్తున్నారు. అలానే మనం డేస్ ఏదైతే ఇంటర్నేషనల్ యోగా డే అనుకుంటున్నామో అది ప్రాక్టీస్ చేస్తూనే ఉన్నాం. కానీ ఈ యోగా ప్రాక్టీషనర్ నెంబర్ పెరగాలి అండ్ యోగా ప్రాక్టీస్ చేయడం వల్ల వచ్చిన మంచి ఫలితాలు అనేది ఇంకా చాలా మందికి చేరువవ్వాలి అనే ఉద్దేశంతో ఒక 1 మంత్ మనం క్యాంపెయిన్ చేయబోతున్నాం. ఈరోజు